మీరు వచ్చి అమ్ముకోకూడదు అమ్ముకుంటూ చీనీలే తప్పే ఉంది. మనమే ఉంది. మా గిరిజన భూములు మేము అమ్ముకుంటున్నాం 38,40,000 నా వయసు 40 సంవత్సరాలు. అప్పు నుంచి ఎవరు రాలా. అప్పుడు టైర్ బండ్లతో కొట్టుకున్నారు, జేసీబీలతో కొట్టుకున్నారు. ఇప్పుడు ఇట్లా చేసుకున్నారు వ్యాపారాలు. ఎందుకంటే మా గిరిజన మేము బతకాల, మా స్థలాలు మాకు ఇచ్చారు, రక్షించని వాళ్ళు ఇచ్చారు, ప్రభుత్వం కాదు. ప్రజలారా, మనం బాపట్ల ఆర్డీఓ గారికి మాట్లాడుతూ వారు లొకేషన్ షేర్ చేయమన్నారు. లొకేషన్స్ వాట్సాప్ ద్వారా షేర్ చేశాము. వారు లొకేషన్ కూడా చూడటం అయింది. అయితే వారికి మరోసారి ప్రయత్నం చేస్తున్నాం. చీరాల పెద్దలు అయినటువంటి మేము ఈ ప్రాంతం అధికారులు పంపిస్తామన్నారు. దీనికి తగిన అధికారులు పంపిస్తామన్నారు. మేము ఇక్కడ ఉండాలా, లేదు మేము ఇంటిమేషన్ ఇచ్చాం కాబట్టి మేము వెళ్ళిపోవాలనే దానికోసం ఫోన్ చేస్తున్నాం. కారణం వాతావరణం బాగలేదు. వయసు రీత్యా పెద్దవాళ్ళందరూ యువకులారా, మహనీయుల ఆశయాలు సాధిస్తామని చెప్పి మనం అంటాం కాదు. మహనీయుల ఆశయాలు సాధించడం అంటే ఇది. వాస్తవంగా ఈ స్థానంలో ఉండాల్సిన వాళ్ళు యువకులు. చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులారా, మిమ్మల్ని మీకే చెప్తున్నా, ఈ విషయాలు మాకు తెలియదు అని అనుకోబాకండి. మనం తెలియటానికి మీకు ప్రధాన వార్తాపత్రికలు, ప్రధాన ప్రింట్ మీడియాలు ఇలాంటి విషయాలు మీకు చూపించదు. మిమ్మల్ని తప్పుదారు పట్టించే డ్రగ్స్ గురించి, సినిమాల గురించి మరొకటి ఇలాంటివి చెప్తూ ఉంటుంది. ఇది మన ప్రాంతం, వీళ్ళు మన పెద్దలు, ఇది మన భూమి. భవిష్యత్తు తరాలకి ఇబ్బంది అయిపోద్ది. ఇది 4 టిప్పర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది మమ్మల్ని చూసి. అక్కడ దాని వెనక వాటర్ తోటి పెద్ద మిషన్ ఉంది. ఒక వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ అలాంటి విషయం. ఇదిగో ఈ పెద్దలు కనుక మీ
భగత్ గారు వాటర్